హలో అండి. వెల్కమ్ టు హంగర్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు పెసల చారు తయారీ విధానం చూపించబోతున్నాను. ఎప్పుడు ఒకే రకమైన చారును తినడం కంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. సమ్మర్ అంటే పిల్లలకి చాలా టైం దొరికిందని హాలిడేస్ మొత్తం తెగ ఆటలాడుతారు. ఇలాంటి టైంలో ఇలాంటి చారును పెట్టడం వలన బాడీకి చలవ చేసి చల్లదనాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఈ చారు తయారీ విధానం చూద్దాం. ముందుగా 4-5 గంటల పాటు పెసలను నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టడం వల్ల పెసలు చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇలా ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి ఈ పెసలు మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా ఒక స్ట్రైనర్లోకి ఈ పెసలు మొత్తాన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారే వరకు చల్లారిన తర్వాత ఇలా 2-3 గరిటెల పెసలని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా ఉప్పును వేసి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఆల్రెడీ ఉడికేటప్పుడు ఉప్పును వేసాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలా సాఫ్ట్గా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇలా దంచి పెట్టుకున్న 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేగిన తర్వాత ఇలా తుంచి పెట్టుకున్న ఎండుమిర్చిని వేసుకోవాలి. మిర్చి మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. ఇప్పుడు ఇలా కాస్త కరివేపాకును కూడా యాడ్ చేసి ఒక్కసారి కలుపుకొని 1 స్పూన్ రసం పౌడర్ వేసుకోవాలి. రసం పౌడర్ మీకు తయారీ విధానం తెలియకపోతే మన ఛానల్లో రసం పౌడర్ వీడియో ఉంది, వెళ్ళి చూడండి. అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసి ఒక్కసారి కలుపుకొని మనం మిక్సీ పట్టుకున్న పెసల మిశ్రమాన్ని వేసుకొని ఇలా 1-2 సార్లు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పెసలలో నుంచి మనం సపరేట్ చేసిన వాటర్ని పోసేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలపాలి. ఉండలు కడుతుందండి, ఉండలు కట్టకుండా మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలాగే రుచికి తగినంత చింతపండును వేసుకుంటాను. చింతపండు ఈ చారుకి ఎక్కువ ఏం పడదు. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది. అలాగే ఇలా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఇలా కలిపి ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలి. నార్మల్ చారునైతే ఉడికించాల్సిన పని లేదు. ఈ పెసల చారునైతే 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే మన పెసల చారు రెడీ అయిపోతాయి. సమ్మర్లో పెసలను ఉడికించుకొని తిన్నా, ఇలా చారుని తిన్నా చాలా చాలా మంచిది. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ వీడియోస్ కోసం కింద బెల్ ఐకాన్ క్లిక్ చేసి మా హంగర్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.